జొన్నవాడ కామాక్షమ్మ ఆలయ భూములను కొందరు ఆక్రమణదారులు కబ్జా చేశారని ఏపీ పశు గణాభివృద్ధి చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ అన్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో ఆయన ఈ విషయమై కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సుమారు 5 కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేసి ఫ్లాట్లు చేసి అమ్ముతున్నారన్నారు. అమ్మవారి ఆస్తిని అన్యాక్రాంతం కాకుండా ఆపడానికి కలెక్టర్కి విన్నవించమన్నారు. వరదరాజస్వామి ఆలయ చైర్మన్ పిల్లేళ్ల సాగర్ మాట్లాడుతూ జొన్నవాడ గ్రామానికి చెందిన శ్రీశైలం కృష్ణమూర్తి, శ్రీశైలం సతీష్ కుమార్, శ్రీశైలం గిరిధర్ అమ్మవారి భూమిని కబ్జా చేసి నెల్లూరు వాస్తవ్యులైన ఏటుకురి మల్లేశ్వరికి అక్రమ రిజిస్ట్రేషన్ చేశారన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చొరవ తీసుకుని అమ్మవారి భూమిని కబ్జా నుండి విడిపించాల్సిందిగా కోరుతున్నామన్నారు. నా పేరు గొల్లపల్లి విజయకుమార్, ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ని. ఈరోజు కలెక్టర్ గారిని శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి అమ్మవారి జొన్నవాడ దేవస్థానం పొలం విషయం కోసం కలెక్టర్ గారిని కలవడం అయింది. ఇంచుమించు జొన్నవాడ దేవస్థానం పొలం, అమ్మవారి పొలం, కామాక్షి సాయి అమ్మవారి పొలము కబ్జాకి గురి చేశారు. దాని విలువ ఇంచుమించు 5 కోట్ల రూపాయలు. దాన్ని కబ్జా చేయటమే కాకుండా ఫ్లాట్లు వేసి అమ్ముతున్నారు. ఈ పొలాన్ని ఆక్రమించి ఫ్లాట్లు చేయటం చాలా మంచి పద్ధతి కాదు. అమ్మవారి భక్తులుగా వచ్చాం, ఇక్కడ మేము ఏ పార్టీ అయినా అమ్మవారి భక్తులుగా వచ్చాం. ఆమె ఆస్తిని అమ్మవారికే చెందాలనే పోరాటానికి భాగంగానే ఈరోజు కలెక్టర్ని కలవటం అయింది. కలెక్టర్ గారు కూడా బాగా స్పందించారు. ఈరోజు మంచి రోజు, సోమవారం మంచి రోజు, మల్లికార్జున స్వామి అమ్మవార్ల దినం కాబట్టి మంచి సమయానికి వచ్చారు. దీని మీద నేను అన్ని కాగితాలు తెప్పించుకొని ఫైల్ అంతా చూసి అమ్మవార్లకి భూమి స్వాధీనం చేస్తానని కూడా మాట ఇచ్చారు. కనుక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా చొరవ తీసుకొని దీని మీద చర్యలు తీసుకొని అమ్మవారి భూమిని అమ్మవారికే స్వాధీనం చేయాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. పేరు సాగర్ పిల్లెళ్ళ. ఈ యొక్క జొన్నవాడ దేవస్థానం శ్రీ వరదరాజస్వామి దేవస్థానం చైర్మన్ని. ఈ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం యొక్క భూమి దగ్గర 5-6 కోట్ల రూపాయల విలువ గల భూమిని కామాక్షి తాయి పూలతోపు అనే విధంగా పురాతనం నుంచి ఆ పూల తోటలో నుంచే పూలు అమ్మవారికి డైలీ అలంకార శోభితంగా చేసేవారు. ఆ యొక్క భూమిని గ్రామస్తులు అయినటువంటి శ్రీశైలం మూర్తి మరియు శ్రీశైలం సతీష్ కుమార్ మరియు శ్రీశైలం గిరిధర్ వీరు ఆ యొక్క భూమిని కబ్జా చేసి అమ్మవారి ఆస్తికి గండి కొట్టి వేరే వారికి విక్రయించడం జరిగింది. వారు నెల్లూరు వాస్తవ్యులు ఏటుకూరి మల్లీశ్వరి అనే వారి పేరు మీద దొంగ రిజిస్ట్రేషన్స్ చేసి దేవస్థానం ఆస్తిని కబ్జా చేసి వారికి అమ్మడం జరిగింది. అదే ఆస్తిని ఇప్పుడు వారు హ్యాండ్ ఓవర్ చేసుకొని రియల్ ఎస్టేట్ అవతారం ఎత్తి అమ్మవారి పొలంలో ప్లాట్లు వేసి బయట అమ్ముకోవడం ఇప్పుడు జరుగుతుంది. గౌరవ మెజిస్ట్రేట్ గారి, కలెక్టర్ గారు గారిని కలవడం, అర్జీ ఇవ్వడం జరిగింది. వారు చాలా స్పందించారు. దేవస్థానం యొక్క ఆస్తిని ఈ విధంగా చేయడం, దీనికి న్యాయం చేస్తానని సారు మాటిచ్చారు. ఇప్పుడు ప్రశాంతమ్మ గారు దయచేసి ఈ యొక్క విషయంలో చొరవ తీసుకొని, ఇప్పటికీ తీసుకొని చేస్తున్నారు, కానీ ఇంకా చొరవ తీసుకొని త్వరితగతిన అమ్మవారికి స్వాధీనం చేయవలసిందిగా మా ప్రార్థన, మనవి. ధన్యవాదాలు. బైక్ కొంటే బైక్ ఫ్రీ, ఇది నిజంగా నిజమండి. ఈ దసరాకి మన సరియు హీరోలో మీకోసం డబుల్ సర్ప్రైజ్. దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం. మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్: ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్, సెకండ్ ప్రైజ్ iPhone 16, థర్డ్ ప్రైజ్ 1.5 టన్స్ ప్లేట్ ఏసీ. నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా. ఈ నవరాత్రి 9 రోజులు ప్రతిరోజు 5 మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా 50 గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్. ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు. అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం 99 రూపాయలు మాత్రమే. అతి తక్కువ వడ్డీ రేటు 6.99%. 3 సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్, 3 లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా. సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం. ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే. హీరో అంటే ఓన్లీ సరియు హీరో. మన లోకల్ మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు.